దయ్యాలున్నాయా లేదా? ఉంటే ఎలా ఉంటాయి? తెల్ల బట్టలు వేసుకునుంటాయా? నల్ల బట్టలు వేసుకుంటాయా? మంచివా? చెడ్డవా? ఇలా ఎన్నో అనుమానాలు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. నిజానికి మనం చనిపోయాక మన ఆత్మ ఎక్కడికెళ్తుంది అనే విషయం ఎవరికీ తెలీదు. కొంతమంది కోరికలు తీరక ఈ లోకంలోనే ఉండిపోతారట. వారి కోరికలు తీరాకే పై లోకాలకు వెళ్తారట. కొన్ని ప్రాంతాల్లో జరిగిన సర్వేల ఆధారంగా దయ్యాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు. అవేంటో చెప్తాను. దయ్యాలు ఎప్పుడు నిద్రపోవని, వాటి చావు కారణమైన వారిపై పగ తీర్చుకోవడానికి తిరుగుతూనే ఉంటాయట. ఈ కాన్సెప్ట్లో నిజం ఎంతుందో తెలియదు కానీ పెద్దవారు మటుకు ఇది నిజంగా నిజమని చెప్తారు. దయ్యాలున్న చోట అత్తరు వాసన లేదా పొగ కలిగిన వాసన ఉంటుందట. దీన్ని బట్టి దయ్యాన్ని గుర్తించవచ్చంటున్నారు పరిశోధకులు. దయ్యాలను కేవలం పిల్లి, కుక్క చూడగలవట. అవి గాల్లోకి చూస్తూ నాన్ స్టాప్గా అరిచాయంటే దయ్యాలు చూశాయనే అర్థమట. సో ఈసారి అలాంటి అనుభవం అయితే కాస్త జాగ్రత్త. దయ్యాలు ప్రతి ఒక్కరిని హాని చేయవట. ప్రమాదవశాత్తు చనిపోయిన వారు, న్యాయం జరక్క చనిపోయిన వారు దయ్యాలుగా మారితే వారి రూపం చాలా భయంకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఎవరైతే భూమి మీద ఉండకూడదని ఆశిస్తున్నారో వారిని చంపటానికే కొన్ని దయ్యాలు తిరుగుతూ ఉంటాయట. దయ్యాలు చాలా చల్లగా ఉంటాయట. అందువల్ల దయ్యాలున్న చోట చాలా చల్లగా ఉంటుందట. ఆ స్పాట్ని బట్టి దయ్యం ఉందని గుర్తించవచ్చట. మంచి దయ్యాలు భయపెట్టవని, అదేవిధంగా చెడు దయ్యాలు వదిలిపెట్టవని అంటున్నారు. అలాగే చెడు దయ్యాలు ఏ కారణం లేకుండా అందరినీ భయపెట్టవట. దయ్యాలు భవిష్యత్తును కూడా చూడగలవట. కొన్నిసార్లు కళల ఆధారంగా మనకి తెలియజేస్తాయంటున్నారు. దయ్యాలు సమాధిలో నివసించవట. అవి భయంకరమైన పాత గృహాల్లో ఉంటాయట. జాగ్రత్త ఈసారి వెళ్ళినప్పుడు. దయ్యాలు కాళ్లతో ఫ్లోర్ని టచ్ చేయగలవు, చేతుల్ని చేయలేవు. అందువల్లే అడుగుల చప్పుడు మాత్రమే వినపడతాయి. ఎక్కువగా మువ్వల చప్పుడు వినపడుతుందని ఓ సర్వేలో తేలింది. దయ్యాలకి ఫీలింగ్స్ కూడా ఉంటాయట, కానీ స్పర్శ ఉండదట. దయ్యాలు చంపలేవు కానీ ఎవరికి వారే చనిపోయేలా ప్రేరేపిస్తాయట. చనిపోయిన తర్వాత దయ్యాలు వారింట్లోనే 12 రాత్రుల పాటు తిరుగుతూ ఉంటాయని అంటారు. చిన్నపిల్లలు చనిపోతే వారిని దేవదూతలుగా పరిగణిస్తారట. దయ్యాలు మన మీదుగా వెళ్ళినా లేక పక్కనున్న ఒళ్ళంతా జలధరిస్తుందట. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద వెళ్తున్న సమయంలో దయ్యాలు పిలుస్తాయని, అలాంటప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదంటారు. అలా తిరిగితే దయ్యాల్ని మీరు మీలోకి ఆహ్వానిస్తున్నట్టట. వీటిలో ఎంత నిజం ఉందో లేదో, అసలు దయ్యాలున్నాయో లేదో అన్న వాదన తెలియకపోయినా నమ్మేవారు మాత్రం దయ్యాన్ని ఇలా గుర్తించవచ్చంటున్నారు.